హాయ్ ఫ్రెండ్స్, ఉల్లిగడ్డ పకోడీ ఎలాగ చేసుకోవాలని వీడియో చూద్దాము. టేస్ట్ చాలా బాగున్నాయి. ఇంట్లో ఉన్న ఆనియన్స్తో ఉల్లిగడ్డ పకోడా ముందుగా శనగపిండి జల్లించుకొని గిన్నెలు వేసుకోవాలి. అలాగున తర్వాత వచ్చేసి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి తగినంత. అలాగే కొద్దిగా వంట సోడా వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకునేవి వేసుకోవాలి. రెండు ఆనియన్స్ కట్ చేసి పొడుగుగా కట్ చేసుకొని అలాగా అందులోకి వేసుకోవాలి. వాటర్ లేకుండా ముందుగా అట్లా నలపాలి. కొద్దిగా వాటర్ పోసుకోవాలి. వాటర్ ఎక్కువ పోసుకోకూడదు. ఇందులోకి జీలకర్ర వామైనా వేసుకోవచ్చు, ఇంకా బాగుంటాయి, కానీ నేను వేయలేదు. పిండి కొద్దిగా వేసుకోవాలి, తక్కువ కనపడుతుంది. మనం వచ్చేసి పిండి తక్కువనే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే ఇది ఆనియన్స్ పకోడా కాబట్టి పిండి ఎక్కువ వేసుకుంటే బాగోదు. ఉత్త ఆనియన్సే ఉండాలి. అలాగున మనం ఇప్పుడు వచ్చేసి కళాయిలో నూనె పోసి పెట్టుకున్నాను. ఆయిల్ వేడెక్కింది. మనం ఒక్కొక్కటిగా అలాగున పతలాగా వేసుకోవాలి. దండిగా వేయకూడదు, అంత ముద్ద అయిపోతుంది. విడిగా వేసుకోవాలి అలాగున కొద్దిగా. ఇవి కొద్దిసేపు అట్లే ఉంచాలి ఫ్రెండ్స్, 1 నిమిషము. ఇవి బాగా వేగాలి. మనం ఎక్కువ శనగపిండి వేసలేం కాబట్టి ఎటు పచ్చిపిండి ఉండవు. ఆనియన్స్ మాత్రమే కాబట్టి బాగా వేగుతాయి. మనం అందులో పతలాగా వేసినాం కదా, పిల్లలు ఏదైనా అడిగినప్పుడు అప్పుడప్పుడుకి ఇలాగ చేసేయండి, బాగుంటాయి, బాగా ఇష్టంగా తింటారు. మనం రెండో వైపు అలాగ తిప్పుకున్న తర్వాత 2 వైపులు కాలితేనే బాగుంటాయి. అప్పుడు పిండి పచ్చిగా అనేది ఉండదు. అలాగ ఎర్రగైన తర్వాత ఇవి ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇంకా మనం కలిపెట్టుకునే పిండి అంతా అలాగనే వేసుకోవాలి. ఈ కళాయి అయితే ఆయిల్ తక్కువ తాగుతుందని ఈ కళాయిలా వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మన సిల్వర్ది అయితే ఆయిల్ ఎక్కువ తాగుతుంది, ఇది ఆయిల్ తాగదు. మనం ఎంత ఆయిల్ వేసినా ఆయిల్ అట్లే ఉంటుంది. రెండో వైపు తిప్పుకోవాలి. మనం కలిపెట్టుకునే పిండి అంతా అలాగే కాల్చుకోవాలి ఫ్రెండ్స్. ఉల్లిగడ్డ పకోడా అంతే ఫ్రెండ్స్, ఉల్లిగడ్డ పకోడా రెడీ అయింది.